ఇంతకుముందు భవదీయుడు భగత్ సింగ్, ఇప్పుడేమో ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. దానికి దీనికి స్టోరీ డిఫరెన్షియేషన్ ఉంది. ఫస్ట్ చెప్పింది అది కదా, కాలేజ్ స్టోరీ. బౌద్ధుడు భగత్ సింగ్ ఇస్ కాలేజ్ స్టోరీ. అది ఫస్ట్. చాలా మంది జెన్సీ కిడ్స్ అన్న వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ బౌద్ధుడు అనేసరికి నాకు సగం నీరసం వచ్చేసింది. వీళ్ళు ఏంట్రా బాబు అనుకున్నాను. అట్ ద సేమ్ టైం కథ మారింది కాబట్టి టైటిల్ మార్చాను. టైటిల్ మారింది. నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆ కథ చెప్పినప్పుడు, తర్వాత ఈ కథ అది కాదు సార్ ఇది అనుకుంటున్నాను అని కళ్యాణ్ గారికి చెప్పినప్పుడు ఆయన ఏం క్రాస్ క్వశ్చన్స్ ఏం లేవు. లేదండి, ఆయన ఇది ఏ కథన్నా చెప్పు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నప్పుడు మనం షూటింగ్కి వెళ్దాం అన్నారు. ఆ కథలో ఆల్మోస్ట్ ఒక సెకండ్ హాఫ్ మిడ్ వరకు వెళ్ళిన తర్వాత మేము అనుకున్న అంటే జనాల ఎక్స్పెక్టేషన్స్ చూసి భయం వేసింది. అన్న కేవకేగలాంటి సాంగ్ ఉంటుందా, అన్న మాస్ డైలాగ్ ఉంటుందా, అది ఉన్నప్పుడు అది కొంచెం వెరీ కూల్ యాటిట్యూడ్తో ఉండే ఒక వెరీ అర్బనిష్ క్యారెక్టర్ అది. అండ్ కొన్ని క్లాస్ సినిమాలు చేస్తున్నారు ఆయన వరుసగా. ఇంకా మంది ఒక డిఫరెన్స్ ఉండాలి కదా అని. ఇప్పుడు ఓజీలో ఎక్స్ట్రాడినరీ ప్రెజెంటేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ స్వాగ్ ఉంటుంది. మేము టక్కన దేగ్లింగే చాలా అని వేసాం. సో విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద ఓజీ. సో ఆ ప్రీవియస్ సినిమాలకి ఒకటి ఓజీ అనే కాదు, అది భీమ్లా అవ్వచ్చు, వకీల్ సాబ్ అవ్వచ్చు, బ్రో అవ్వచ్చు, ఏదన్నా సరే ఈ అట్లీస్ట్ ఈ సీజన్లో వచ్చిన సినిమాల కన్నా కొంచెం భిన్నంగా వెళ్ళాలి. అండ్ ఒరిజినల్ డిఎన్ఏ ఆఫ్ పవర్ స్టార్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి చూపించాలి అన్న తాపత్రయంతో వచ్చిన సినిమా.